ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో 100 గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్నెట్ విలేజ్ సంస్థతో చేతులు కలిపి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. 9 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. మొత్తం 100 గ్రామాల్లో 15 గ్రామాలను ప్రత్యేకంగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. అంతేకాదు గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. పరిశుభ్రమైన త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యకరమైన గ్రామాలుగా మార్చడమే లక్ష్యం. సుస్థిర గ్రామీణాభివృద్ధికి 10 సూత్రాలతో ఒక కార్యాచరణను రూపొందించారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 13,426 గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలను విస్తరింపచేస్తోంది. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, ఉపాధి పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ పథకం రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.